ఈ శుభ సందర్భంలో మేమందరం కలిసి ముచ్చటని జంటకిస్తున్న ఓ చిన్న కానుక తీసుకోండి బాబు. అబ్బా, ఆ సీతారాముల ఫోటోని పట్టుకుని ఈ సీతారాములు మొదటిసారిగా ఈ గుడిలోకి రావడం నిజంగానే అద్భుతం. రండి బాబు, రండి. అమ్మా శశి, బాలు, పదండి. ఆ సీత ముందు, నేను దాని వెనకాల. షేమ్, డామ్ ఇన్సల్ట్. సీత, శశి ఎప్పటికీ నంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది, ఉండి తీరుతుంది. పద. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తినే నమో నమః. ఓం సంప్రాజంతి విరాజించ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయామాసకంసురజాంసి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోషి తతనో అవిషన్నః పితుం తృణో షడ్గుష్య పశూన్ మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదః అష్టాశతాశ్చైహాన్మే ఏ చైకశపాశుగాః సప్తదశభాం మే గోపాయ ఏ చ సభ్యాః సమాసదః తాని స్త్రియావత్. అమ్మా, ఇవాళ నిజంగానే చాలా మంచి రోజు. ఆ శ్రీరామచంద్రుల వారికి ప్రత్యేకమైన పూజని, అర్చనను కూడా జరిపిస్తాను. చెప్పండి, ఎవరి పేరు మీద జరిపించమంటారు? పూజారి గారు, ఆ దేవుడి అనుగ్రహం వల్లే మనమందరం సంతోషంగా ఉన్నాం. అందుకని ఆ సీతారాముల పేర్ల మీదే అర్చన జరిపించండి. అమ్మా, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని జంటగా మారటం వల్లే కదా ఈ గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఆ సీతారాములు కళకళలాడుతూ కనిపిస్తున్నారు. అందుకే ఈ దంపతుల పేర్ల మీదే ఆ సీతారాములకి అర్చనం జరిపిస్తానమ్మా. శుభం, అలాగే కానివ్వండి. పంతులు గారు, ఇప్పుడు మాకు 2 కోడళ్ళు. ఆ జంటతో పాటు బాలు శశిరేఖ పేర్ల మీద కూడా అర్చన జరిపించండి. అలాగేనండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. సీతారాముల్లారా, మీ పేర్లు పెట్టుకున్న మేము జంటగా మారడం నిజంగా మా అదృష్టమే అనుకుంటున్నాను. భార్యాభర్తలుగా మొదటిసారిగా మీ ముందుకొచ్చాము. మా జంట ఎప్పటికీ కలిసే ఉండాలని, అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించండి. ఆశీర్వదించడం కాదు, ఆ సీతకి శ్రీరామ్ పక్కన నిలబడే అర్హత లేకుండా చెయ్యాలి. ఇక మీదట నా టార్గెట్ అదొక్కటే. స్వామి, నా చిన్నప్పుడు నీ గుళ్ళో నీ కళ్ళ ముందే నాకు శ్రీరామ్ అని పేరు పెట్టింది మా అమ్మ. ఇప్పుడు నన్నే నమ్ముకొని నా భార్య వచ్చింది. నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే వరాన్నివ్వు. నాకు నా సీతకి మధ్య ఏనాడు ఎడబాటనేదే లేకుండా అనుగ్రహించు స్వామి. ఓం సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. బాబు, ఒక విషయం చెప్తాను వినండి. ఈ పూలదండలు ఆ సీతారాముల మెడలోనివి. వీటిని మీకోసమే తీసుకొచ్చాను. మీరిద్దరూ ఈ దండల్ని ఆ స్వామివారి ముందు మార్చుకుంటే అంతా శుభమే జరుగుతుంది.
పూజారి గారు, మీరు రెండో జంటని మర్చిపోయారు. మన్నించండమ్మా, ఒక క్షణం. తీసుకోండమ్మా. అన్నయ్యలు వదిళ్ళు చూస్తారేంటి? దండలు మార్చుకోండి. బాబు శ్రీరామ్, అమ్మా సీత, అచ్చంగా మీరిద్దరూ ఆ సీతారాముల్లాగే ఉన్నారు. ఆలు మగలుగా అన్యోన్యంగా నిండు నూరేళ్లుగా వర్ధిల్లండి. బాబు బాలు, అమ్మా శశిరేఖ, మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండండి. మీ అయోధ్య నిలయం పేరుని నిలబెట్టండి. పూజారి గారు, ష్యూర్, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాం. నేను శశి అమెరికాలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఇలా మీ అందరి ముందు దండలు మార్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. శశి వదిన, ఇప్పుడు నీ స్పందన ఏంటో అందరికీ చెప్పాలి. ఇంత గొప్ప ఫ్యామిలీలోకి కోడలుగా రావడం నిజంగా నా అదృష్టం. నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు మాటలే చాలడం లేదు. ఆ దేవుడి అనుగ్రహం వల్ల మాకు బంగారం లాంటి ఇద్దరు కోడళ్ళు దొరికారు. ఈ రెండు జంటలకి ఆ స్వామి అనుగ్రహం ఉంటే అంతే చాలు. శుభం. సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు, సత్సంతాన సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. పూజారి గారు, ఈ సీతారాములకి నేను లక్ష్మణుడు లాంటి వాడినండి. నన్ను కూడా దీవించండి. లక్ష్మణుల్లా బాధ్యతగా ఉండాలంటే అదేమన్నా ఆషామాషి విషయం అనుకుంటున్నావురా? అలా ఉండాలంటే ఓర్పు, భక్తి శ్రద్ధలు ఉండాలి. ఆ భక్తి శ్రద్ధలు నీలో ఎక్కడున్నాయిరా? ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో గొడవ పడడం తప్ప. తెలుసు తాతయ్య, ఈ ఆదిత్య లక్ష్మణుడిగా ముందు ముందు ఈ సీతారాములకి ఎలా సేవ చేసుకుంటాడో మీరే చూస్తారుగా. పెళ్లి కూతురా, సిగ్గుతో ఎర్రబడ్డ నీ మొహం ఇంకా అందంగా కనిపిస్తుంది. గుళ్ళో ఈ మాటలవి తప్పు తప్పు. ఇక్కడ తప్పైతే ఇంటికెళ్ళా గొప్పన్నట్టేగా. అబ్బా, నేను మీ పక్క నుండి ఇలాగే ఏదేదో మాట్లాడతారు. అందరూ ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా ఇద్దరు ఎలా గుసగుసలాడుకుంటున్నారు. సీత, అలా వెళ్ళి తిరిగేసొద్దామా? శశి,
నువ్వు ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి కదా, పద నేను చూపిస్తాను. సరే పద పద. వెళ్ళొస్తా అండి. శశి సీతనేటో తీసుకెళ్తుందేంటి? రాంబాబు గారు, ప్రసాదం తీసుకోండి. శశి, ఈ సీతారాముల గుడికి ఎంతో గొప్ప చరిత్ర ఉందంట, తాతయ్య చెప్పారు. ఓ, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో నమస్కారం శంకర. స్వామీజీ. మీరా? రండి రండి. హరోం హర. చాలా కాలం తరువాత మళ్ళీ శుభప్రదమైన ఈ పౌర్ణమి నాడు ఈ గుడి తలుపులు తెరుచుకున్నాయని తెలిసి హిమాలయాల నుంచి కదిలి వచ్చాను. చాలా సంతోషం స్వామి. పదండి, పవిత్రమైన మీ చేతులతో జ్యోతి ప్రజ్వలనం చేయండి. శశి, ఎవరో స్వామీజీ వచ్చినట్టున్నారు, వెళ్దాం పద. సరే. సీత, ఎక్కడికి? స్వామీజీ జ్యోతిని వెలిగిస్తారంటండి, చూద్దాం పదండి. సీత, ఈ గుడి దాటేలోగా నేను నీ చరిత్రని ఎలా రివర్స్ చేయాలా అని ఆలోచిస్తున్నా. పంతులు గారు, చెప్పండమ్మా. ఆ స్వామీజీ ఎవరు? ఆయన పేరు నాకే కాదు, ఎవరికి కూడా తెలియదు. ఎంతో గొప్ప మహిమ గలవారు. హిమాలయాల నుంచి ఈరోజు ఈ గుడి తలుపులు తెరుచుకుంటాయని దివ్య దృష్టితో గ్రహించి వచ్చారట. ఆశ్చర్యంగా ఉంది. అంత దూరం నుంచి ఎవరు చెప్పకుండా ఆయన రావటం నిజంగా గొప్ప విషయమే. అవును బాబు, ఆ స్వామీజీ పౌర్ణమి నాడు ఆ భగవంతుడికి తొలిసారిగా ఇచ్చిన హారతిని ఏ భార్యాభర్తలైతే కళ్ళకద్దుకుంటారో వాళ్ల జంట నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లుతుంది. అవునా? ఏమండి, అయితే మనమే స్వామీజీ ఇచ్చే తొలి హారతిని కళ్ళకద్దుకుందామండి. సీత, ఎంత ఆశ నీకు! ఏం చేయాలా అని ఇప్పటిదాకా తల పగలు కొట్టుకున్నాను. నీ ఆశని నిరాశని చేసే గొప్ప అవకాశం ఇప్పుడు దొరికింది. బాబు, వచ్చి హారతి జరిగేటప్పుడు గంట కొట్టండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలా
శశి ఏమైంది? ఏమైంది శశి? ఉన్నట్టుండి మోకాళ్ళ దగ్గర పట్టేసింది. నొప్పిగా ఉంది సీత. అయ్యో వద్దు సీత, బావగానే డిస్టర్బ్ చేయొద్దు. మరిప్పుడు ఎలా? నువ్వు నిలబడలేకుండా ఉన్నావు కదా. నా కోసం నువ్వు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు శశి. బాలని పిలువునా? ఎవరిని డిస్టర్బ్ చెయ్యొద్దు గాని బయట మన కార్లో నొప్పి తగ్గడానికి పెయిన్ బామ్ ఉంది. నా కోసం వెళ్ళి తీసుకురావా ప్లీజ్? అలాగే, నేను తీసుకొస్తాను. ఈ తొలిహారతి కొండెక్కేలోగా కళ్ళకి అద్దుకుంటేనే ఫలితం ఉంటుంది. హరోం హర హర హర. బాబు, మీ భార్యాభర్తలిద్దరూ హారతిని కళ్ళకద్దుకోండి. సీత, శశి, సీతేది? ఏదో పనుందని వెళ్ళింది బావగారు. ఈ టైంలో సీత ఎక్కడికి వెళ్ళినట్టు? సీత, సీత! తను వెళ్ళలేదు మిస్టర్ శ్రీరామ్, నేనే వెళ్ళేలా చేశాను. మీ జంట కళ్ళు కద్దుకోకుండానే ఆ హారతి కొండ ఎక్కాల్సిందే. సీత బతుకు బండలు కావాల్సిందే. సీత! అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయేలా ఉంది. సీత రాలేదు, ఇప్పుడెలా? పోనీ సీతకి బదులు మీతో కలిసి నన్ను కళ్ళకి అద్దుకోమంటారా హారతి? ఏమన్నా? అదే, సీత రాకపోతే ఎలా అంటున్నాను బావగారు. సీత, సీత! అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయింది. చూడు, హారతి కొండెక్కింది. భగవంతుడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకే పరీక్ష? నిజంగా నా భక్తిలో ఏ లోపము లేకపోతే నన్ను అనుగ్రహించు. గొప్ప అదృష్టం చేజారిపోయింది. ఇంకా ఇక్కడెందుకు? పద వెళ్దాం.
పద పద. మన మధ్య జరిగిన గొడవని నువ్వు నిజంగానే మర్చిపోయావు కదూ? నో, అది ఎన్నటికీ జరగదు. నీ మెళ్ళో కొత్తగా ఈ మంగళసూత్రం ఏంటి? సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?